నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గవర్నర్గా భారతీయ జనతా పార్టీ పెద్దలు అవకాశం ఇవ్వబోతున్నారు అంటూ ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో సాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రచారం వెనక వైసీపీ నాయకుల హస్తం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. మొన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డికి భారీ ఆఫర్ ఇవ్వబోతున్నారని, తెలంగాణకు ఆయన్ని గవర్నర్గా ప్రకటించబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని చర్చలు నడిచినటువంటి నేపథ్యంలో దీని వెనుక వైసీపీ హస్తం ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు గుప్పమంటున్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటేంటంటే, మనం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి చాలా సింపుల్. ఇప్పుడు మనకు మీడియా 3 భాగాలుగా ఉంది. ఇప్పుడు పింక్ మీడియా, బ్లూ మీడియా, ఎల్లో మీడియా అనేది. ఈ 3 భాగాల్లో ఎవరి దాంట్లో ముందు వచ్చింది అనేది కనుక గమనిస్తే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైండ్ గేమా కాదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ కాబోతున్నారు అనేటువంటి న్యూస్ వెబ్సైట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాటిలో వచ్చింది. ఎక్కడా కూడా అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే అట్లీస్ట్ ఆ స్మెల్ కానీ లేదు ఎక్కడ కూడా కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ వస్తుందని. ఎందుకనంటే గవర్నర్ పదవి ఇవ్వడానికి కొన్ని క్రైటీరియాస్ పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు. ఆ క్రైటీరియాస్లో అసలు కిరణ్ కుమార్ రెడ్డి ఇమిడే అవకాశమే లేదు. కారణం ఏంటంటే, మీరు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి గవర్నర్లను తీసుకోండి. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఇప్పుడు తీసుకున్నారు కదా గవర్నర్లు. ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళల్లో ఎవరైనా సరే నాన్ బీజేపీ వాళ్ళు ఉన్నారా? లేరు. ప్లస్ తొలి నుంచి బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళకి మాత్రమే గవర్నర్ పదవి ఇస్తారు నరేంద్ర మోడీ. అదర్ దాన్ దట్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అని అంటే, ఆల్రెడీ ఆ మధ్యకాలంలో గవర్నర్ రివర్స్ అయ్యాడు ఆయన మీద. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే ఆయనకి సరే సీనియర్ కదా అని చెప్పేసి ఇచ్చారు. ఆయన పేరు ఏదో మాలిక్ అనేది పేరుంది. ఆయన ఏకంగా నరేంద్ర మోడీ మీదను ముఖేష్ అంబానీ మీద డీల్స్ కుదుర్చుకోవడానికి నా దగ్గరికి ఫైల్ పంపించారు అని చెప్పి కామెంట్లు కూడా చేశారు. కాబట్టి ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో నాన్ బీజేపీ, నాన్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. ఓకే, ఇది సూత్రం, ప్రాథమిక సూత్రం బీజేపీ వాళ్ళది. అదేంటి సార్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం పట్టబోతుంది అంటూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అభిమానులు భావిస్తూ ఉంటే వారి ఆశల మీద మీరు నీలి మేఘాలు కమ్ముకునేలాగా విశ్లేషణ చేశారు. అంటే అతనికి వచ్చినందువల్ల మనకి నష్టం లేదు. తెలుగువాడిగా ఒక అతనికి రావాలని కోరుకుందాం. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఈ గైడ్ లైన్స్ లో, ఈ మార్గదర్శకాలు బీజేపీ వాళ్ళే ఉంటారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినందువల్ల ఏంటి బెనిఫిట్ బీజేపీకి? ఏమైనా ఉందా బీజేపీకి బెనిఫిట్? మరి ఇప్పుడు అసలు వైసీపీ వాళ్ళు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ పెద్దలు తెలంగాణని గవర్నర్ పదవికి ఇవ్వబోతున్నారంటూ వాళ్ళు ఎందుకు ప్రచారం మొదలుపెట్టారు? కరెక్ట్గా ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్లో చాలా లాజిక్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ కాబోతున్నారు అనేది ఒక ఫేక్ న్యూస్. తెలంగాణకి గవర్నర్ కాబోతున్నాడు అనేది ఇంకొక డబుల్ ఫేక్ న్యూస్. అది ఎందుకనంటే, ఈ విధమైనటువంటి మైండ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారని అంటే, కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణలో కనుక ప్రవేశపెడితే తెలంగాణ రాజకీయాలన్నిటి కూడా బాగా తెలిసిన అతను, అందుకే ఆయన్ని గవర్నర్ చేస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అసలు రాజకీయాలు బాగా తెలిసినటువంటి వాళ్ళని గవర్నర్గా పెడతారు అసలు? ఏదో సేమ్ ఒకే రాష్ట్రానికి సంబంధించిన అతన్ని ఆ రాష్ట్రానికి పెడతారా? పెట్టే అవకాశం లేదు. ఒకవేళ పెట్టినా కానీ ఆయన ప్యూర్గా బీజేపీకి చేస్తాడా? చేయడు. ఎందుకంటే సుదీర్ఘమైన పరిచయాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఉన్నాయి ఆయనకి. కాబట్టి అది డబుల్ ఫేక్ న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మైండ్ గేమ్ ఆడుతున్నారని అంటే, ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్కి సంబంధించినటువంటి
వ్యవహారం వచ్చింది, గవర్నర్కి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ గవర్నర్లకు సంబంధించి ఇద్దరు పేర్లను తెలుగుదేశం పార్టీ ప్రమోట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్దలు టీడీపీకి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని, 2 రాజ్యాంగబద్ధమైన పదవులు ఇద్దరు టీడీపీ సీనియర్ లీడర్లకి, అలాగే ఒకటి జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వాటికి జంకే ఇటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చాడని మనం భావించవచ్చా? కేవలం ఇక నుంచి మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి మనం ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ కింద మనం చూడాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి మైండ్ గేమ్ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఏంటి, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు గవర్నర్గా ఆల్రెడీ ఇద్దరు పేర్లు కూడా ప్రతిపాదించాడు చంద్రబాబు నాయుడు, నాకు తెలిసినంత వరకు. ఓకే. యనమల రామకృష్ణ పేరు, అశోక్ గజపతి రాజు పేర్లు ఆల్రెడీ ఆయన ప్రతిపాదించారు. ఆ మేరకు వాళ్ళకి సిగ్నల్స్ కూడా ఇచ్చారు. ఓకే. సరే, జనసేన నుంచి ఒకవేళ అయితే, జనసేనకు కూడా అవకాశం ఉండదు, ఒకవేళ అయితే కనుక చిరంజీవికి ఏదో ఇప్పించాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. అది జరగకపోవచ్చు. లేదంటే చిరంజీవి నాకు ఇష్టం లేదంటూ నరేంద్ర మోడీ ఏదన్నా ఇష్టపడి ఏదన్నా పిలిచి ఇస్తే అది వేరే విషయం. కానీ ఆయన సరే, చిరంజీవి మొదటి నుంచి ఏం చెబుతున్నాడంటే, రాజకీయాలు నేను వదిలేశాను కానీ నన్ను రాజకీయాలు వదిలేయట్లేదు అని అంటున్నాడు. ఆ కోణం నుంచి తీసుకుంటే ఒకవేళ నరేంద్ర మోడీ పిలిచి సున్నితంగా తిరస్కరించారు చిరంజీవి గారి దృష్టికి ఇది ఇల్లువింది. కానీ అది కూడా ఫేక్ న్యూసే. గవర్నర్ పదవి ఇస్తానంటే వద్దని రూపాయి ఖర్చు లేకుండా, అట్టేం కాదు. చిరంజీవి మనస్తత్వం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఆయన మామూలుగా రూపాయి ఖర్చు లేకుండా వస్తుంటే ఏ పదవి అయినా తీసుకుంటారు ఆయన. చిరంజీవి ఆయన గురించి టాలీవుడ్లో ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు చెప్తుంటారు. సో చిరంజీవి తిరస్కరించడం అట్టేం కాదు. కానీ ఇప్పుడు ఒకవేళ ఆయనకు కూడా అవకాశం ఉండదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే కనుక చిరంజీవి పవన్ కళ్యాణ్ పట్టుబడితే చిరంజీవికి ప్రత్యేకంగా నరేంద్ర మోడీ ఆయనకి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రాధాన్యత ఇచ్చాడని భావిస్తున్నటువంటి క్రమంలో ఒకవేళ ఇవ్వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మైండ్ గేమ్ కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారంటే, వీళ్ళకి ఇవ్వకూడదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గవర్నర్లు కాకూడదు అనే కాన్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళేంటి, తెలుగుదేశం పార్టీకి అడుగడుగున అడ్డుపడతారు ప్రతి దాంట్లో కూడా. ఇప్పుడు తాజాగా ఏంది, సాయిరెడ్డి ఏమంటున్నాడు, జస్ట్ అడిగితే ప్రత్యేక హోదా వచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు అడగట్లేదు అని చెప్తున్నాడు. జస్ట్ ఊరికి అడిగితే చాలు ఇచ్చేస్తారు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అని చెప్తుంది. ఏం ప్రత్యేక హోదాని మరి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అడగచ్చుగా. రాజ్యసభలో, లోక్సభలో అంటే లేదనుకో, రాజ్యసభలో వీళ్ళకి బలం ఉందిగా. రాజ్యసభలో వీళ్ళని కాదని అసలు ముందడుగేసే పరిస్థితి లేదుగా బీజేపీకి, అప్పుడు అడగచ్చుగా వీళ్ళు. కానీ ఇప్పుడు లోక్సభలో చంద్రబాబు నాయుడుకి ఉందనుకుందాం లోక్సభలో. సో రాజ్యసభలో బీజేపీ బలంగా ఉందిగా, అప్పుడేమో రాజ్యసభలో వైసీపీ బలంగా ఉంది, ఇప్పుడు లోక్సభలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. మరి ఇద్దరికి ఒకటే కదా. అప్పుడు జస్ట్ అడిగితే ఇచ్చిండేవాళ్ళు కదా. మరి అప్పుడు కూడా 2019 నుంచి 2024 మధ్యలో జస్ట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండేవాడు. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా లోక్సభలో అలాగే రాజ్యసభలో వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి, అందుకే మేము పట్టుబట్టలేకపోయామంటూ కూడా అదే ఇదే మ్యాజిక్ ఫిగర్ రాజ్యసభలో కూడా ఉంది కదా. కీలకమైన తీర్మానాల బిల్లుకి సంబంధించి మేము మద్దతు ఇవ్వంటే అప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చిండేవాళ్ళు కదా. అంటే వీళ్ళందరూ కూడా మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మైండ్ గేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, నాకు ఇంకా వయసు ఉంది, నాకు ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఎనర్జీ ఉందో ఇంకా ఎనర్జీ అలాంటిదే ఉంది, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను, మీరు నాతో ఉండండి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మైండ్ గేమ్. కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల 5 సంవత్సరాలు వస్తుంది. ఈ మైండ్ గేమ్ కాస్త ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూటమిలో పదవులు రాకుండా, కూటమిలో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఎట్టోగట్ట జనసేనకి బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఏదో రకంగా విభేదాలు సృష్టించాలి. ఈ మైండ్ గేమ్ లో భాగంగా ఈ ఫేక్ న్యూస్ అన్ని వస్తున్నాయి. అసలు కిరణ్ కుమార్ రెడ్డికి ఎట్టిస్తారండి? కిరణ్ కుమార్ రెడ్డి చేసింది ఏంది సేవ బీజేపీకి? ఫస్ట్ ఏమన్నారు, తెలంగాణలో అన్నాడు. తెలంగాణలో వాళ్ళు అసలు ఆయన పట్టించుకోలే. ఆ తర్వాత ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్కి పంపిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏదో బీజేపీ అధ్యక్షుని చేస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని చేయలే ఆయన్ని పునరుద్ధరణ చేశారు. ఆ తర్వాత అసలు ఆయనకి టికెట్ వస్తుందా రాదని చెప్తే ఎట్టగల రాజంపేట నుంచి సరే ఆయనకి ఏదో బంధుత్వం ఉంది అక్కడ ఏదో రెడ్డి సామాజిక వర్గం ఉందని చెప్పి ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు కిరణ్ కుమార్ రెడ్డిని ప్రాధాన్యత ఎందుకు తీసుకుంటుంది బీజేపీ? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆయన బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరిన తర్వాత సికింద్రాబాద్ నుంచే లేకపోతే తెలంగాణ నుంచి ఏదో ఆయన ఇక్కడ ఉంటే తెలంగాణలోనే ఉంటాడు, తెలంగాణ నుంచే ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడని చెప్పేసి అన్నారు ఫస్ట్ తొలి రోజుల్లో. ఆయన అసలు కనీసం ఆయనకి ఎన్ని అవమానాలు జరిగినాయి తెలంగాణలో. ఆయన లాస్ట్కి డయాస్ మీద కూడా పిలవలేదు కదా, డయాస్ మీద కూర్చోబెట్టలేదు కదా ఆయన్ని తెలంగాణలో. అలాంటి సందర్భాల్లో ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు అని చెప్పి ఇంకో ప్రచారం లేపాడు.
ఇంకో ప్రచారం లేపితే ఏమైంది అక్కడ అది కాల. ఇప్పుడు అసలు పోటీ చేసి ఓడిపోయారు, 75,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఆయన, మామూలు కాదు. అలాంటి ఆయనకి ఎందుకు ఇస్తారు? బీజేపీ సేవ అన్న చేసాడా, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సేవ చేసాడా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విజయవంతంగా విభజించినటువంటి చివరి ముఖ్యమంత్రి ఆయనే కదా. ఆయన అసెంబ్లీని డిజాల్వ్ చేసినట్టయితే, ఆయన రద్దు చేసినట్టయితే అసలు రాష్ట్రం విడిపోదు కదా. ఆయన ఏదో రాష్ట్రానికి ఏదో విడిపోకుండా చేసే సమైక్యవాది అని చెప్పి అంటుంటారు అందరూ, కానీ ఆ రోజు అది కాదు. ఆయన అసలు డిజాల్వ్ చేస్తే అసెంబ్లీని డిజాల్వ్ చేసినట్టయితే అసలు రాష్ట్రం విడిపోయింది. తర్వాత ఎలక్షన్లు వస్తే ఏమైండదు తర్వాత సంగతి. ఆయన సోనియా గాంధీ ఏం చెప్తే అది చేసిన లీడర్ కదా కిరణ్ కుమార్ రెడ్డి. సో అలాంటి ఏం తీసుకోరు. ప్లస్ నల్లారి ఫ్యామిలీకి చిత్తూరు జిల్లాలో ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు ఇస్తారు? బీజేపీ వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఆ టైం ఎవరు అసలు? ఇది ఫేక్ న్యూస్. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్లో భాగంగా తెర మీదకి వచ్చినటువంటి న్యూస్ కింద మనం భావించాలి దీన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.